భవానీ మొబైల్స్ సేల్స్ అండ్ కంప్యూటరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్, మున్సిపల్ కాంప్లెక్స్, అంగడి బజార్, జగిత్యాల. కొందరు ఏం చేశారంటే దర్పల్లిలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఒక అతను వాళ్ళ కొడుకు అక్కడ హైదరాబాద్లో చదువుకుంటాడు. మీ కొడుకు ఇంట్లో దొరికిండు అని డిజిటల్ అరెస్ట్ అయినా నువ్వు మీ కొడుకు అయ్యిండు, ఇక అప్పటి వరకు నువ్వు ఎటు పోవద్దంటే ఆయన పోలీస్ ఒక 16 రోజులు డిజిటల్ అరెస్ట్లో ఉంటాడు. అంటే నేను చెప్పింది నమ్ముతాడు, నువ్వు ఎవరికి చెప్పద్దు, నిన్ను డిజిటల్ అరెస్ట్ చేసినాం, ఇప్పుడు అరెస్ట్ అంటే అరెస్టే, నువ్వు అరెస్ట్ అయినావు అంటే నేను అరెస్ట్ అయినా, నేను అరెస్ట్లో ఉన్నా అని అనుకొని ఆయన అన్ని పనులు చేసుకుంటుండు, కానీ అరెస్ట్ అనుకుంటుండు. ఆయన పోలీస్ ఆయన అడిగినప్పుడల్లా డబ్బులు పంపిస్తుండు. ఇలా 5 లక్షలు పంపంటే ఒకరోజు ఆగని 5 లక్షలు పంపుడు, 5 లక్షలు పంపుడు, అట్లా 16 లక్షలు పంపుకున్న తర్వాత ఒకసారి ఆ మధ్యలోనే పైసలు పంపే క్రమంలో ఒకసారి పోలీస్ స్టేషన్ కూడా వస్తాడు, వేరే మాట్లాడుకుంటాడు. అంటే ఆయనది కాదు, వేరేటోళ్ళ గురించి వస్తాడు, పోతాడు పోలీస్ స్టేషన్. తర్వాత పైసలు పోయినాయని, నువ్వు డిజిటల్ అరెస్ట్ నుంచి పోయినాయని, అది మోసపోయిన తర్వాత అంటే వాళ్ళ కొడుకు అది ఇది తెలుసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి మరి మొన్న వచ్చినా కూడా చెప్పలేమంటే అప్పుడు నేను అరెస్ట్లో ఉన్నా సార్, నేను చెప్పరాదు, అది చెప్పారు అని అంటాడు. అంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేవి ఎక్కడ లేవు. అది ప్రధానమంత్రి మన్ కీ బాత్లో చెప్పిండు, రాష్ట్రపతి కూడా చెప్పారు. ఈ సైబర్ నేరాలు రోజు చెప్తారు మనకు. ఇప్పుడు ఫోన్ చేసేటతోటే సైబర్ గురించి అడుగుతలేదా, మనం ఇది ఎందుకు అడుగుతుందా అంటే మనం మొత్తం వింటామా, మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కానీ మొత్తం వినాలి. అది అంటే ఒకసారి వినాలా, 2 సార్లు వినాలా. కానీ అది ఎంత చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ఈజీ మనీ అంటే లోన్ వస్తుందనో అదనో ఈజీ మనీ కోసం వాళ్ళు తొందర అన్ని యాప్లు వేసుకొని ఫోన్లలో ఏదైనా క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరాలకు గురవుతుంది. మన దగ్గర ఉన్న చిన్నపిల్లలు కూడా ఊకే గేమ్స్ కానీ యూట్యూబ్స్ కానీ చూస్తారు, ఏదైనా క్లిక్ అవ్వడంతోటే ఫోన్ చేస్తారు. అప్పుడు కరోనా ఉన్నప్పుడు నేను ఒకటి చూసిన, రామగుండంలోనే వర్క్ చేసినప్పుడు ఒక అతను క్లాసులు, అప్పుడు డిజిటల్ క్లాసులు జరిగినప్పుడు అలా పిల్లవాడు క్లాసులు చూస్తుండ్రు, ఆ బ్రేక్ టైం అయింది, ఒక యాప్ లింక్ వస్తుంది. లింక్ వచ్చినప్పుడు అతను క్లిక్ చేసి అందులో గేమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ గేమ్ అనేది పెయిడ్ యాప్ గేమ్ అన్నట్టు. ఇతను ఓడిపోయినప్పుడల్లా డబ్బులు కట్ అవుతున్నాయి. ఆ డబ్బులు 33 లక్షలు వాళ్ళ తాత సింగరేణి ఎంప్లాయీ, ఆయన రిటైర్మెంట్ అయిన పైసలు పడుతుంది. ఆ డబ్బులను చూసి ఆ సైబర్ నేరగాళ్ళు అట్లా చూసి ఒకటేసారి యాప్ లింక్ వేసి ఆడ పిల్లవాడు ఏది అడిగితే అది అలో చేసిండు. చిన్న 3rd క్లాస్ ఏమో జరుగుతుంది. అప్పుడు కరోనా అప్పుడు ఇంటికన్నా ఉండి క్లాసులు చెప్పినాయి ఫోన్లో, అప్పుడు చేసేసిండు. వాళ్ళు మళ్ళీ చెప్పడం లేట్ అయింది. మళ్ళీ ఏదైనా కానీ మీకు నేరం జరిగినాక అంటే మీరు మోసపోయారు అనుకున్న తర్వాత వితిన్ 1 అవర్లో మాకు ఇంటిమేషన్ చేయాలా, లేకుంటే 1930కి ఫోన్ చేయాలి. 1930కి ఫోన్ చేయడం వల్ల తొందరగా డబ్బులు హోల్డ్ అయిపోతే మేము అతను ఎవరో కనుక్కోలేము, నేరస్తుడు ఎవరో కనుక్కోలేము. కానీ బ్యాంకులలో హోల్డ్ అయ్యడం వల్ల మీ బ్యాంకుకు మీకు రిటర్న్ తెప్పిస్తామన్నా, ఎన్ని పైసలు అయినా కానీ. అవి 25,000 ఎబో ఉంటేనేమో 25,000 వరకు అయితే ఎఫ్ఐఆర్ చేసి తీసుకొస్తాం. 25,000 లోపు 10,000 అయినా 5,000 అయినా మేము ప్రాసెస్ చేస్తాం. అంటే కంప్లైంట్ తీసుకుంటాం, ప్రాసెస్ చేసి మీ డబ్బులు మీకు ఇస్తామన్నా. మీ విలేజ్లలో ఇప్పుడు కూడా మన దగ్గర కొన్ని అంటే డిజిటల్ అరెస్ట్ గురించి, సైబర్ గురించి కొన్ని ఉన్నాయి అన్నట్టు, పోస్టర్లు ఉన్నాయి, గ్రూప్లలో వేస్తాడు. మీ దగ్గర ఉన్నాయి అన్నీ, మన ఆటో యూనియన్లో వేస్తే మీ విలేజ్లలో పంపించండి. అన్ని విలేజ్ గ్రూప్లలో అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదన్నా చీటింగ్ అంటే ఇవ్వడానికన్నా డబ్బులు ఇచ్చి మోసపోయే నేరం కంటే మన నిజామాబాద్లోనే ఒక 6 కోట్ల వరకు, మినిమం 6 కోట్ల ఇంకా 16 కోట్లు నిజామాబాద్లోనే సైబర్ నేరాల వల్ల తెలియకుండా మనీ పోతుంది అన్నట్టు. అది కొంత అకౌంట్లలో డైలీ 12 కోట్లు అంట. అంటే అది ఇక వేరేటోడికి డబ్బులు ఇవ్వడం వల్ల, మోసం చేయడం వల్ల కాదు, గుంజుకొని పోయడం వల్ల కాదు, ఇది కాదు, ఓన్లీ సైబర్ నేరాల వల్ల ఆ నేరస్తులు దొరకట్లేదు, ప్లస్ అందరి పైసలు అట్లా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ హోల్డ్ చేయడం తొందర అయితేనేమో మనకు పాసిబుల్ అవుతుంది, హోల్డ్ చేయడం కూడా వస్తలేదు. కాబట్టి సైబర్ నేరాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే వల్ల చాలా రకాలు ఉన్నాయి. కొందరు ఫేస్బుక్ చూసే అలవాటు ఉంటుంది. ఫేస్బుక్ వల్ల ఒక్కొక్కసారి వీడియో కాల్ అని ఒక ఫేక్ అమ్మాయి అని ఫోన్ చేసి ఫేక్ లేడీ పెట్టి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే మనం కొద్దిగా 2-3 సార్లు టైప్ చేసి ఏది కాల్ చూద్దామని వీడియో కాల్ చేయగానే నీ ఫేసు తీసుకుంటారు, మార్ఫింగ్ వీడియో పెట్టి నీకే పంపిస్తారు. నీకు పంపించి నీ దానిలో ఉన్న లిస్టులో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ చుట్టాలది, మీ ఫ్రెండ్స్కి అందరికీ పంపిస్తాం అని బెదిరిస్తారు అన్నట్టు. ఫస్ట్ 2,000 నుంచి స్టార్ట్ చేస్తారు. 2,000 కదా అని 2,000 వేస్తాం. అంటే నీ కెపాసిటీ ఏందో వాళ్ళకి తెలియదు. నీ దగ్గర అకౌంట్లో ఉన్నాయో 80,000 ఉన్నాయో 50,000 ఉన్నాయో నీ కెపాసిటీ. మనకి ఏందబ్బా ఒక్కరికి ఒక రోజు అంటే మీరు ఒక రోజు మొత్తం 333 కొడితే అంటే ఒక రోజు ఒక అడ్డకు మీద ఒకటేసారి 10 మంది తగిలితే ఎంత మంచిగా అనిపిస్తుందో, వానికి రోజు 10 మందికి ఎత్తే ఒక్కడు తగిలినా చాలు. ఒక్కోడు ఒక 50,000 మంది, ఒక 50,000 రూపాయలు తగిలితే వాళ్ళ చూస్తూనే ఉంటాడు, ట్రై చేస్తూనే ఉంటాడు. నువ్వు తిట్టినా మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాడు. మనకి ఏంది నువ్వు అనేది సమస్య కాదు, మనకి సైబర్ నేరం నువ్వు దొరకద్దు గంతే.
నువ్వు దొరకడం వల్ల మనకి ఎంతో కొంత లాభపడతాడు అన్నట్టు. ఎంతోమందికి చేస్తూనే ఉంటాడు, రోజు ఏంది ఫోన్ చేయడమేనే. ఒక నిమిషంలో నువ్వు అట్రాక్ట్ అయినావా కదా, నువ్వు పడుతూనే ఉంటావు, ఆ రోజంతా చేస్తూనే ఉంటాడు. ఫస్ట్ 1500 2000 నుంచే స్టార్ట్ చేస్తాడు, 2000 నుంచి 5000 అంటాడు. మళ్ళీ ఎవరైనా ఇప్పుడు ఎవరన్నా అప్పు హౌస్ లోన్ కానీ కార్ లోన్ కానీ తీసుకుంటే మనం బ్యాంక్ పోయి లేకుంటే ఫైనాన్స్ దగ్గరికి పోయి ఎన్ని పేపర్లు ఇచ్చినా ఈ పేపర్ తక్కువైంది, ఇది తీసుకురా అది తీసుకురా అంటాడు. కానీ ఇప్పుడు ఏమైంది, మనకే ఫోన్ చేస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు లోన్ ఇస్తాం, మీకు ఎంత కావాలని అంటారు. అలాంటివి నమ్మొద్దండి. కంపల్సరీ మీ బ్యాంకులో తెలుసుకొని లేకుంటే ఫైనాన్స్ దగ్గరికి బండి ఫైనాన్స్ కావాలా అని ఫోన్ చేసి డబ్బులు వేస్తామని అంటారు. డబ్బులు వేసిన తర్వాత డబ్బులు వేయకుండా కానీ మిమ్మల్ని మోసం చేసి ఫస్ట్ ఫ్రీ అంటే ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టాలి, కొన్ని అవి ఉంటాయి, వర్క్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, మీరు కొన్ని కట్టండి, ఫీజు ఉంటుంది అని అంటే లేదు. అడ్మిషన్ ఫీజు కోసం లాగా 2500 నుంచి స్టార్ట్ చేసి 5000 10,000 15,000 ఇట్లా కడుతూనే ఉంటుంది. ఇంకా ఎవరైనా ఫేక్ అకౌంట్ ద్వారా మీకు తెలిసిన వాళ్ళు మీ రిలేటివ్లే మా పొజిషన్లో ఉన్నోళ్ళు వాళ్ళు ఫోన్ చేయకుండా వేరే నెంబర్కు పెట్టమంటారు అన్నట్టు. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాడటంలో వేరే ఫ్రెండ్ మీ వాళ్ళదే ఎవరిదన్నా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు కావాలి అర్జెంటు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, మా భార్యకు బాగాలేదు, మా కొడుకు బాగాలేదంటే మీరు ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకునేదాకా డబ్బులు పంపించండి. ఇది కూడా మీరు అందరికీ చెప్పండి అన్నట్టు. అంటే సైబర్ ఎట్లా జరుగుతుందో మీకు ఇప్పుడు చెప్పేదాకా తెలియదు కదా, 12 కోట్లు అనేది అట్లా. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి.